ఛానలుకి స్వాగతం. 2024 ఉగాది తర్వాత శ్రీ క్రోతినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు చూస్తే జాక్పాట్ కొట్టబోతున్నారు. కొత్త ఇల్లు, ఆర్థిక లాభం కూడా కనిపిస్తుంది. అయితే ఏ మాసాల్లో వారికి అనుకూలంగా ఉంది, ఎప్పుడూ అనుకూలంగా లేదు, అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ప్రథమార్థం తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా అలాగే ఆరోగ్యపరంగా, కుటుంబ విషయాల పరంగా కొత్త ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి మధ్యస్థమైన ఫలితాలైతే ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిడి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారస్తులకి కష్టమయంతో కూడుకున్నటువంటి సమయం. రైతాంగం, సినిమా రంగాలకి సంబంధించిన వారికి ప్రథమార్థం అనుకూలంగానూ, ద్వితీయార్థం ఇబ్బందికరంగానూ గోచరిస్తుంది. స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. మొత్తం మీద తులారాశి వారికి మొదటి 5 నెలలు కొంత అనుకూలంగా, ఆఖరి 7 నెలలు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నట్లు గోచరిస్తుంది. ముఖ్యంగా మొదటి 5 నెలల్లోనే వీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు డబ్బును పొదుపు చేసుకుని కావచ్చు, లోన్ పెట్టుకుని కావచ్చు, ఇల్లు కొందామని ఆలోచిస్తున్నట్లయితే మొదటి 5 నెలల్లో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏది చేస్తున్నా కానీ ఆ పనిలో ఆర్థిక పరంగా మీరు ఎదుగుదలనైతే చూస్తారు. ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదటి 5 నెలలు బాగున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొత్త ఇబ్బందులు కలగజేసే సంవత్సరమనే చెప్పుకోవాలి. అష్టమ గురుని ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో కానీ లేదా ప్రేమించిన వారితో కానీ విభేదాలు, భేదాభిప్రాయాలు కలుగుతాయి. ఎదుటివారు చెప్పేటటువంటి విషయాలను వినటానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇటువంటి చెడు ఫలితాలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. వ్యయస్థానంలో రాహువు యొక్క ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుబలం యొక్క ప్రభావం చేత ఆర్థికంగా అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో కొత్త ఇబ్బందులు గోచరిస్తాయి. అయితే ఏప్రిల్ మాసం చివరిలోపు మీరు ఆర్థికంగా బలమైన స్థానంలో ఉంటారనే చెప్పుకోవాలి. ఆరోగ్య విషయాల్లో కుటుంబ అవసరాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెరియర్ పరంగా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, సమస్యలు అధికమవుతాయి. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కెరియర్ పరంగా ఈ సంవత్సరం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా అష్టమ గురుని ప్రభావం చేత కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ముఖ్యంగా వారు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి దక్షిణామూర్తిని ప్రతిరోజు పూజించాలి. ప్రతిరోజు వీలు కానట్లయితే కనీసం గురువారం రోజైనా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం, గురువారం రోజున శనగలను దానం ఇవ్వటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు. శ్రీ క్రోతినామ సంవత్సరం ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు. అలాగే కొత్త ఇల్లు, ఆర్థిక లాభం అనేది ఏ మాసాల్లో కనిపిస్తుంది, ఈ వివరాలు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.